హాయ్ ఫ్రెండ్స్. ఆనందంగా ఉండాలంటే ఒక చిన్న పలకరింపే ప్రాణంతో సమానం. అదెలా అని అనుకుంటున్నారా? జీవితం చాలా చిన్నది. అందులో అతి ముఖ్యమైనది చిన్న చిరునవ్వు, ప్రేమగా ఒక చిన్న పలకరింపు. అది ఎంతటి బాధనైనా దూరం చేస్తుంది, అందరినీ మన చుట్టూ చేరుస్తుంది. స్నేహం కోసం ప్రాణాలివ్వడం ఏమాత్రం కష్టం కాదు. కానీ దానికి అర్హత ఉన్న స్నేహితులు దొరకడమే కష్టం అనే ఒక కొటేషన్ అందరికీ తెలిసిందే. ఈ వాక్యం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవాన్ని చాటే నిత్య సత్యం. మనం జీవితంలో చాలామందిని కలుస్తాం. కొంతమందితో కొన్నాళ్ళు స్నేహం చేస్తాము. మరికొంతకాలం తర్వాత వాళ్ళలో కొందరు మాత్రమే మిగులుతారు. ఈ దూరమైన వాళ్ళు ఎందుకు దూరమయ్యారు అనే ప్రశ్న వేసుకుంటే అవసరం అనే వాస్తవం బయటపడుతుంది. స్నేహాల్లో కూడా లెక్కలు వేసుకొని, అవసరాలని బేరీజు చేసుకుని కాలం గడిపే మనం ఇది ఎంతవరకు సమంజసం అని ఒక్కసారి ఆలోచిద్దాం. చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రునితో ఏమిటి మధ్య పలకరించటం లేదు అని పలకరిస్తాము. అదే ప్రశ్న మనకు మనం వేసుకోము. అతను నేను చాలా బిజీ అంటాడు. మనం కూడా అదే సమాధానం ఇస్తాం. రెండూ అబద్ధాలే. నిజంగా ఒక వ్యక్తిని ఫోన్లో పలకరించడానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉన్నామా? ఫోన్లు పట్టుకొని ఇటు అటు తిప్పుకుంటూ గంటల తరబడి వీడియోలు, వాట్సాప్లు చూసుకుని మనకి చిన్న పలకరింపుకి టైం ఉండదా? ఒకప్పుడు ఈ పలకరింపుల కోసమే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. 10 రోజుల తర్వాత మనకి జవాబు వచ్చేది. ఎంత బాగుండేది. మరి ఇప్పుడు ఒక్క నిమిషంలో జరిగిపోయే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నాం? స్నేహితుల కోసం ప్రాణాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్రాణ స్నేహితులు అనుకునే నలుగురితో స్నేహం కొనసాగిద్దాం. నవ్వుతూ జీవిద్దాం. నలుగురితో కలిసిమలిసి నవ్వులు పంచుతూ జీవిద్దాం. ఆనందాన్ని ఆస్వాదిద్దాం. మీరేమంటారు? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.